ఇప్పుడు పండగ వస్తుంది కదండి, అన్ని రకాల స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తానండి. కర్జికాయలు, నువ్వుల పట్టి, పల్లి పట్టి, భక్షాలు, మళ్ళీ డబుల్ కా మీఠా, ఇవన్నీ ఒకే వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూసుకుందాము ఈ పల్లి పట్టి, నువ్వుల పట్టి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు అవిసె గింజలండి, ఇవి వేయించుకుంటున్నాను నేను. అవిసె గింజలు మళ్ళీ నువ్వులు కలిపి పట్టిలాగా చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తారనేది. ఇవి మనకు అవిసెలు చూడండి చిటపటలాడేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుందాం. చూడండి ఇవి వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాండీలో నువ్వులు వేసి వేపుకుందామండి. ఇవి పొడి పట్టించుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ బయట పెట్టేస్తే చల్లారిపోతాయి కదండి, తర్వాత పొడి పట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో నువ్వులు వేసి వేపుకుందాము. చూడండి నువ్వులు కూడా వేస్తున్నాను నేను. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే మనకి ఇవి చిటపటాన్ని బయటకి వెళ్ళిపోవు, మంచిగా వేగుతాయి అన్నట్టు, పఫ్ లాగా అవుతాయి అన్నట్టు. నేను 2 కప్స్ నువ్వులు వేసాను, 1 కప్పు అవిసె గింజలు వేసానండి. ఇవి రెండు కలుపుకొని బెల్లంతో వేస్ట్ చేస్తే మనకు బాడీలో ఐరన్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు చలిగా ఉంది కదా, పిల్లలకి చేసి పెట్టండి స్నాక్స్కి కానీ. బయట వేరే ఫుడ్ పెట్టేదానికంటే ఇలా మనం ఇంట్లో హైజీనిక్గా ఇంట్లో చేసి పెడితే బాగుంటుందండి. పిల్లలకి ఐరన్ కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదా, ఇంట్లోనే మనం ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. చూడండి మీరు, చూడండి మనకు నువ్వులు కూడా ఆల్మోస్ట్ వేగిపోవడానికి వచ్చాయి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే మాడిపోతాయి, మనకు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి నువ్వులు కూడా బాగా చిటపటలాడేంత వరకు వేపుకుందాము సిమ్లో పెట్టుకొని. చూడండి ఇలా మనకి ఇలా పఫ్ లాగా వచ్చాయి, చూసారా? ఇలా వచ్చేంత వరకు వేపుకుందాము. ఇప్పుడు మనం ఇంతకుముందు అవిసె గింజలు వేపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా పొడి చేసి నేను తీసుకొచ్చాను. నువ్వులు కూడా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లం అనేది పాకం పెట్టుకుందాము. నేను 1 కప్పు నువ్వులు, 2 కప్స్ నువ్వులు తీసుకున్నాను, 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను, 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తాను, చూడండి వినండి. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను, 2 కప్స్ నువ్వులు తీసుకున్నాను, 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. సరిపోతుందండి మనకి టేస్ట్. 3 కప్స్కి 1.5 కప్పు సరిపోతుందండి. అవిసె గింజలు అనేది పొడి చేసుకొని నువ్వులు అనేది అలాగే వేసుకోవాలండి. మనకు అవిసెల్లో చాలా ఐరన్ ఉంటుంది కదండి, పిల్లలకి ఇవ్వాలి. ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కూడా ఐరన్ ఉంటుంది, అవిసె గింజల్లో కూడా ఐరన్ ఉంటుంది. చూసారా, నేను నెయ్యి వేసాను. నెయ్యి వేసి వాటర్ వేయలేను, గమనించారా మీరు? నెయ్యితోటే మెల్ట్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మెల్ట్ చేయండి. కలుపుతూనే ఉండండి, కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. అలాగే వదిలేసామనుకోండి కింద మనకు అడుగంటిస్తుంది అన్నట్టు. చూడండి మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారా, బెల్లం అనేది మనకు బాండీ నుండి సపరేట్ అయిపోతుంది. నెయ్యి వేయడం వల్ల సపరేట్ అయిపోతుంది. చూసారా, సిమ్లో పెట్టుకొని నేను చేస్తున్నానండి. ఇది పాకం అనేది రెడీ చేస్తున్నాను. నేను ఇంకొక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది అవసరం లేదండి, మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. బెల్లం పాకం అనేది ఎలా రావాలి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. వాటర్లో వేసి చూస్తే మనకు అర్థమైపోతుందండి. ఎక్కువ గట్టిగా రాకూడదు, అలాగని ఎక్కువ మెత్తగా రాకూడదు. నేను చూపిస్తాను మీకు పాకం అనేది ఏ కన్సిస్టెన్సీలో రావాలి అనేది. చూసారా, మనకు ముద్దలు లేకుండా కరెక్ట్గా కలిసేలాగా అంతా కలుపుకుందాము. ఎక్కడ ఆపకండి, కంటిన్యూగా కలుపుతూ ఉండండి. మనం ఆపామనుకోండి కింద మనకు బాండీకి అడుగు పట్టేస్తుంది అన్నట్టు, ఫ్లేవర్ అనేది మనకు మారిపోతుంది అన్నట్టు. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. మనం పాకం అనేది మనకు రెడీ అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుందండి. చూసారా, ఇలా పైన నురగల్లాగా వస్తుంది కదా, అర్థమవుతుంది. మీకు తెలియని వాళ్ళకి ఇంకొక నేను ట్రిక్ చూపిస్తానన్నట్టు. మనకేంటంటే ఎప్పుడు చేసే వాళ్ళకి మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసిందని. అంటే ఎప్పుడైనా చేసే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. వాటర్ తీసుకొని వాటర్లో వేస్తే మనకి ఇలా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు వాటర్లో వేసి. చూడండి మనకు ఆల్మోస్ట్ ఇది మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. చూడండి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మీరు. వాటర్ తీసుకొని వాటర్లో వేసామనుకోండి మనకు కిందకి వెళ్ళిపోయింది. చూసారా, మీరు గమనించారా? ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి నేను మీకు తీసి చూపిస్తాను. ఇలా గట్టిగా మనకు ముద్దలాగా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. ఇలా నొక్కి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. ఇందులో మనము అవిసె గింజల పొడి మళ్ళీ నువ్వులు కలిపి వేసేసుకుందామండి. అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మనకి ఇది రెడీ అయిపోయింది. నేను నువ్వులు తీసుకొస్తున్నానండి, అవిసెలు కూడా పొడి పట్టి ఉంచేసాను. నువ్వులు అవిసెలు తీసుకొచ్చి వేసేద్దామండి.
సిమ్లో పెట్టేసుకోండి, హైలో ఏం అవసరం లేదండి. హైలో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా అయిపోతుంది మనకు నువ్వుల పట్టి అనేది. చూసారా, నేను సిమ్లో పెట్టేశాను. ఇంకొకసారి చూడండి, అర్థం కాని వాళ్ళ గురించి చూపిస్తున్నానండి. ఇది నేను పాకం అనేది మనం ఎప్పుడు కంటిన్యూగా చేసే వాళ్ళకి, వంటలు చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుందండి. కొత్తగా చేసే వాళ్ళ గురించి చూపిస్తున్నాను. ఇది ఇలా గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను నువ్వులు వేస్తున్నాను, చూసారా. చూడండి, నువ్వులు ఇలా వేసేసుకుందాం. వేపి పెట్టుకున్నాం కదా, నువ్వులు అనేది వేసేసుకుందాం. ఇలా మనం ముందుగానే నువ్వులు శుభ్రం చేసేసి వేపుకున్నాం కదండి. ఇప్పుడు చూసారా, కలిసేలాగా కలుపుకుందామండి. ఇంతకుముందు మనం అవసలు వేయించుకున్నాం కదా, ఇలా అవసలు పొడి పట్టించుకొని ఇందులో వేసి కలుపుకోవాలండి. మనకు అవస గింజలు అనేది బాడీకి చాలా ఐరన్ కదండి, పిల్లలకి పెద్దలకి చాలా మంచిది హెల్త్కి. అందులో ఐరన్ చాలా ఉంటుందండి. నువ్వుల్లో ఎంత ఐరన్ ఉంటుందో అవసల్లో కూడా అంత ఐరన్ ఉంటుందండి. అవస గింజలు ఇలా పొడి పట్టించుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్కి కానీ అప్పుడప్పుడు బాక్సుల్లో వేసి ఇవ్వాలండి. బయట స్నాక్స్ తీసుకొచ్చి పెట్టే కంటే ఇలాంటివి చేసి పెట్టండి. పిల్లలకి హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది, అవసల్లో ఐరన్ ఉంటుందండి. చూడండి, ఇదంతా కలిసేలాగా కలుపుకుందామండి. బెల్లము, అవస పొడి, నువ్వులు కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ మీరు ఇప్పుడు ఒక ప్లేట్కు నెయ్యి రాచి మనం ఇలా నెయ్యి అనేది ఫామ్ చేసేసి పక్కన పెట్టేసి ఇది అందులో వేసేసుకుందాం. చూసారా, నెయ్యి వేసామనుకోండి మనకు ప్లేట్కి అతుక్కోదు అన్నట్టు. నేను ఇంతకుముందు మంచిగా నెయ్యి ఫామ్ చేశానండి ప్లేట్కి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసి మంచిగా స్క్వేర్ టైప్లో మంచిగా చక్కగా కొట్టుకుందాం. చేయి పెట్టకండి, చేయి పెడితే కాలిపోతుందండి, చేయి కాలుతుంది. ఇలా స్పూన్ తోటి ఇలా చేయండి, చెక్కతోటి. బెల్లం కదండి, అది బాగా గట్టిగా బొబ్బులు వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా చేయి పెట్టేశారనుకోండి, ఇలా స్క్వేర్ లాగా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చేసుకుందాము. చూడండి, మనం ఈ స్పూన్తో నొక్కితే వచ్చేస్తుంది. చూసారా, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా చేసుకుంటూ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒక 10 మినిట్స్కి ఇది చల్లగా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు చేయి పెట్టవచ్చు, ఇప్పుడు ఏమవ్వదు. కానీ డైరెక్ట్ తీయగానే పెట్టేస్తే మనకు కాలుతుంది అన్నట్టు చెయ్యి. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయింది కదా, ఇలా స్క్వేర్ లాగా చేసుకుంటూ స్పూన్తో కొడుతూ ఉండాలి. చూడండి, మనకు స్క్వేర్ లాగా వచ్చింది కదా. కొద్దిగా వేడిగా ఉంది. మొత్తం చల్లగైన తర్వాత కట్ చేస్తే కూడా కట్ అవ్వదండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం స్క్వేర్ లాగా. మీ ఇష్టం, లడ్డులాగా చుట్టుకున్నా ఓకే, కానీ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు స్క్వేర్ లాగా ఇలా అలా చేసి పెడితే తింటారు కదండి. ఇలా నేను స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు, లడ్డులాగా. అప్పుడొకటి ఇప్పుడొకటి పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, నేను మొత్తం ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి చల్లగైన తర్వాత కట్ చేస్తే రాదండి, వేడిగా ఉన్నప్పుడే కట్ చేయాలి కంపల్సరీ. మనం మొత్తం చల్లారిన తర్వాత కట్ చేసామనుకోండి కట్ అవ్వదు అన్నట్టు. చూసారా, ఇంకా మనకు చాలా గోరువెచ్చగా ఉంది. నేను కట్ చేశాను. ఇలా 5 గీతలు, ఇలా 5 లైన్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి. ఇలా మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, అన్నీ అయిపోయాయి. ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆగుదామండి. హాఫ్ అన్ అవర్ మొత్తం మనకు రెడీ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడే తీసామనుకోండి సేప్ అనేది కరెక్ట్గా రాదన్నట్టు. మనకి వేడివేడిగా ఉన్నప్పుడు మనం తీసామనుకోండి సేప్ అనేది అంత కరెక్ట్గా రాదన్నట్టు. కొద్దిగా చల్లారాలి. చూసారా, ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతుంది. మనం బయట పెట్టామనుకోండి చల్లారిపోతుందండి. అన్నీ ఇలానే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇంతే అండి నువ్వుల సజ్జల చెక్క. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నేను అన్నీ ఎక్కడికక్కడ విడివిడిగా చేశాను. అన్నీ పీసెస్గా కట్ చేసేసి ఇలా ఒక బాక్స్లో వేసుకుందామండి. ఏదైనా మంచిగా ఇలా గాలి పోని ఎయిర్ కంటైనర్లో వేసి పైనుండి మూత పెట్టేసుకుందామండి. ఒక 1 మంత్ అయినా బాగుంటాయండి మనకి ఇవి. పిల్లలకు అప్పుడొకటి ఇప్పుడొకటి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
పల్లీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుంది హెల్త్కి. ఎలా తయారు చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 3 కప్స్ పల్లీలు తీసుకుంటున్నానండి నేను. ఇవి ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు పల్లీలు బెల్లం అలాగే ఇస్తే తినరు కదండి. ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చిన్న మంట పైన వేగించాలి. హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి, లోపలంతా ఇదవ్వదు. సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి టేస్టు. చూడండి ఇవన్నీ వేగిపోయాయి, తీసేసుకుందాము. ఇప్పుడు నేను 3 కప్స్ పల్లీలు తీసుకున్నాను కదా, 1½ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మనకు 3 కప్స్ పల్లీలకి 1½ కప్పు బెల్లం సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా స్వీట్ అయిపోతుంది. మెజర్మెంట్స్ ఇలా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకొని ఇది సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే బెల్లం మనకి కింద అడుగంటేస్తుంది అన్నట్టు. మెల్ట్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి చిన్నగా నురగలు వచ్చేస్తున్నాయి చూసారా. నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను, వాటర్ ఏం వేయకూడదండి. నెయ్యి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కంపల్సరీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది, మనకు స్మెల్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈజీగా మెల్ట్ అయిపోతుందండి మనకు బెల్లం అనేది. చూసారా మనకు ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి బెల్లం. ఇలా నురగలు వస్తున్నాయి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. మనకు పాకం అనేది కరెక్ట్గా రావాలండి. ఇది మనకు పల్లి చెక్కకి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందనుకోండి, చెక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు, కరకరలాడుతూ. చూడండి ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయింది చూసారా. ఇంకొక 1 మినిట్ ఉంచుకుందాం. ఇది మనకు పాకం ఎలా తెలియాలనేది నేను ఒకసారి మీకు చెప్తానండి. మనకు పాకం వచ్చిందా లేదా అని తెలిసేది ఎలా అంటే, ముందుగా ఒక చిన్న బౌల్లో ఒక వాటర్ తీసుకుందామండి. గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేస్తే కరిగిపోతే మనకు పాకం రానట్టు, ఇలా ముద్దలాగా వస్తే పాకం వచ్చినట్టు. చూడండి ఇది ఆల్మోస్ట్ అంతా మెల్ట్ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను పాకం వచ్చింది లేనిది ఎలా చూడాలనేది. చూడండి మీరు చూసారా, ఇది మనకు నురగలాగా వచ్చేస్తుంది పైన. అంటే ఇప్పుడు ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను చూడండి, ఇందులో వేస్తాను. ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి మనకు పాకం రెడీ అయిపోయింది అన్నట్టు. లేదు కరిగిపోతుంది మెత్తగా ఉందనుకోండి అది రాలేదన్నట్టు, ఇంకా కొంచెం చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నాకు వచ్చేసింది పాకం, ఆల్రెడీ వచ్చేసింది. నేను మీకు వాటర్లో వేసి చూపిస్తాను చూడండి. ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి అది కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టేసుకోండి, హైలో అస్సలు పెట్టకండి, మళ్ళీ కింద అడుగు పట్టేసింది అనుకోండి. చూసారా మనకు ముద్దలాగా వచ్చేసింది. అర్థమైందండి మీకు. పాకం ఇది కరెక్ట్ పాకం అన్నట్టు. ఇలా వచ్చేసి ఇప్పుడు మనకు పాకం కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఇందులో వేసేసుకుందాం. చూసారా ఇలా చెక్కల్లాగా తీసి పొట్టు తీసేసి ఇలా చెక్కల్లాగా చేసి పెట్టుకోవాలండి. వేసి కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసాం కదండి మనకు అడుగు అంటుకోదు అన్నట్టు, బాండీకి సపరేట్ అవుతుంది. చూసారా ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకుందాం అన్నట్టు. మనకు బెల్లం పల్లీలు అంతా కరెక్ట్గా కలిసేలాగా కలుపుకుందాము. సిమ్లో పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టకండి. హైలో పెట్టామనుకోండి మొత్తం టేస్ట్ అంతా పాడైపోతుందండి, ఫ్లేవర్ అనేది వేరుగా వచ్చేస్తుంది. చూడండి మనకు అంతా కలిసిపోయింది ఆల్మోస్ట్. ఇలా కలుపుతూ ఉండాలండి, మధ్యలో అస్సలు ఆపకూడదు, కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాచి పక్కన పెట్టేసుకుందాము, దాంట్లో షిఫ్ట్ చేసుకుందాము. చూసారా ఇలా ప్లేట్లో వేసేసుకొని కరెక్ట్గా స్క్వేర్ లాగా చేసుకోవాలండి. మనం లడ్డుల్లాగా చుట్టుకున్నా ఓకే, కానీ పిల్లలు ఇలా చెక్కల్లాగా అయితే ఇష్టంగా తింటారు కదండి. లడ్డులైనా చుట్టుకోవచ్చు, లడ్డులు కూడా బాగానే ఉంటాయి టేస్ట్. ఇలా ప్లేట్లో వేసేసి స్క్వేర్ లాగా చేసేసుకోవాలి, కరెక్ట్గా షేప్ వచ్చేలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం, మంచి కరెక్ట్గా షేప్ చేసేసుకొని. చూసారా మొత్తం 4 సైడ్స్ ఇలా స్పూన్తో ఇలా అనుకోవాలి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఇది కొద్దిగా అంతా మనం కొద్దిగా వేడి చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కట్ చేసుకుంటే కరెక్ట్గా రాదన్నట్టు మనకు కట్ చేయడానికి షేప్ అనేది.
చూసారా మనకు 4 సైడ్స్ కరెక్ట్గా వచ్చింది స్క్వేర్ లాగా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చల్లగా అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయింది కదా మనం ప్లేట్లో వేసుకొని. ఒక 5 to 10 మినిట్స్లో మనకు చల్లగా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా కరెక్ట్గా అన్ని సైడ్స్ కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా స్పూన్తో అంటూ ఉండాలండి. చెయ్యి అస్సలు పెట్టకండి, ఎందుకంటే బెల్లం కదా మనకి కాలిపోతుంది. చెయ్యి అనేది బెల్లంలో చాలా ఇది ఉంటుందండి, కాలుతుంది చెయ్యి అనేది. ఇప్పుడు చూడండి మనకు చల్లగా అయిపోయింది కదా, స్క్వేర్ లాగా కట్ చేసుకుందాం. మరి మొత్తం చల్లగా అయిన తర్వాత అంటే మనకు రాదండి, వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత కట్ చేసామనుకోండి, కట్ చేయడానికి రాదు మనకి. ఇలా అన్నీ స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలండి, నిలువుగా అడ్డంగా. ఇప్పుడు నేను మొత్తం నిలువుగా కట్ చేశాను కదా, ఇప్పుడు అడ్డంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేయాలి. మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకుందామండి. చూసారా, ఇలాగే అన్నీ. ఇలా ఒక 5 లైన్స్ కట్ చేశాను, ఇలా ఒక 5 లైన్స్ కట్ చేశాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. ఇప్పటికిప్పుడు తీయకూడదు, వేడి మీద ఉన్నప్పుడు తీసామనుకోండి షేప్ కరెక్ట్గా రాదన్నట్టు. ఒక హాఫ్ అన్ అవర్ మనకు చల్లగా అయిపోయిన తర్వాత తీసామనుకోండి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అన్నట్టు. కట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు తీయకూడదండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగుదాం. చూడండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేస్తే ఎలా వస్తుంది చూసారా మీరు. అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి, ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ఇంట్లో చేసి పెట్టాలండి. పిల్లలకి పల్లీలు బెల్లం ఇస్తే తినరు కదండి, ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి పల్లీలు బెల్లం. పిల్లలు తినమని చెప్తే తినరు కదండి, ఇలా చేసిస్తే అప్పుడప్పుడు తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ కానీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చింది. మనం బయట తీసుకున్న దానిలాగే వస్తుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంతే అండి పల్లి చెక్క. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డబల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. వాటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పాలు, 2 కప్ షుగర్, బ్రెడ్స్, ఒక 8 నుండి 10 బ్రెడ్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, పంకిన్ సీడ్స్, బాదాం, కాజు. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకుందాం. బాదం వేపుకుందాం బాగా ఫ్రై అయ్యేంతవరకు దూరగా. ఒక 8 నుండి 10 కాజు, పంకిన్ సీడ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా వేగిపోయేంత వరకు వేపుకుందాం. మనకి ఇవి వేగిపోయాయి చూసారా. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మనకి బ్లాక్ వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం పాకానికి పెట్టుకుందామండి. నేను 2 కప్ షుగర్ తీసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి మనకు ఇలా ఉండాలి. మన గులాబ్ జామున్కి ఎలా వస్తుంది చూడండి, అలా రావాలి పాకం అనేది. మరి లేత పాకం ఉండకూడదు, అలాగని మరి గట్టి పాకం ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. నేను బ్రెడ్స్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది నాకు ఎక్కడో, నేను మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను. డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా పాలు వేసి ఉంచాలి. ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పాలు వేసి ఇలా నానేంత వరకు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం పక్కన. చూడండి మనకి ఇవి బాగా నానిపోయాయి. పాకం రెడీ అయిపోయింది. పాకంలో వేసేసి కలిపేసుకుందాం. ఇలాచి పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి. ఇంతే అండి డబల్ కా మీఠా. చూడండి ఇప్పుడు నేను ఇలాచి పొడి వేసి కలుపుకుంటున్నాను. ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇంతకుముందు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు పాలల్లో ఇవి బాగా మనకు చాలాసేపు నానేయి కదండి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు బ్రెడ్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. నాకు బ్రెడ్స్ వేపిన క్లిప్ ఒకటి మిస్ అయిందండి, నేను అది తర్వాత యాడ్ చేస్తాను. ఇలా పాలు పోసి పెట్టేసిన బ్రెడ్స్ ఇందులో వేసేసుకుందాం. పాకంలో వేసేసి బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇంతే అండి డబల్ కా మీఠా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం కదండి. ఇప్పుడు పండగ వచ్చింది కదండి, సంక్రాంతి పండగ. అన్ని స్వీట్స్ తయారు చేసి చూసుకోవాలి కదండి. నేను ఒక 4-5 వెరైటీస్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు సున్నుండలు మనకు చాలా హెల్త్కి మంచివండి. మినపగుళ్ళు ఇలా వేయించుకొని నెయ్యి వేసుకొని మనం అలాగే తినలేం కదండి. ఇలా సున్నుండలాగా చుట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఒక 3 కప్స్ నేను మినపగుళ్ళు తీసుకున్నాను. ఇవి మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా అన్నీ వేగిపోయేలాగా వేయించుకుందాం. కొన్ని కొన్ని వేసుకొని వేపుకోండి. అన్నీ ఒకేసారి వేసామనుకోండి కరెక్ట్గా వేగవన్నట్టు. మనకు టేస్ట్ అనేది ఈ మినపగుళ్ళు వేగే దాంట్లోనే ఉంటుందండి. మనం కరెక్ట్గా వేపలేమనుకోండి పచ్చి స్మెల్ వచ్చేస్తుంది అన్నట్టు. మంచిగా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కమ్మటి స్మెల్ వస్తుందండి మనకు వేగేటప్పుడు. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని అన్నీ మంచిగా వేయించుకుందాము వేగేంత వరకు. వేగిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుందామండి. లేకపోతే మీరు బయట మనం మిక్సీకి వేసుకున్నా అయిపోతుంది, మనం బయట పిండి గిన్నెకి వేసుకున్నా అయిపోతుంది. నేను మిక్సీకే పట్టేసుకున్నానండి. కొద్దిగా రవ్వలాగా ఉండాలి, మరీ స్మూత్గా ఉండకూడదండి. పిండి అనేది మనకు తినేటప్పుడు నోట్లో చుట్టుకుంటుంది అన్నట్టు, స్మూత్గా ఉంటాయి. కొద్దిగా జస్ట్ రవ్వలాగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ పిండి మనకి రెడీ అయిపోయింది. ఇలా నేను జల్లించి పెట్టేసుకున్నాను. చూడండి, నెయ్యి వేసుకుందాం. మనం నెయ్యి అనేది వేడి చేసుకుందాం. ఎంత బాగుందండి, ఇది ఇంట్లో చేసిన నెయ్యి, పూసగా ఉంది చూసారా. ఇంట్లోనే రెడీ చేశాను ఈ నెయ్యి కూడా నేను. ఈ నెయ్యి అనేది మనం వేడి చేసుకుందామండి. 1 kg మనకి మినపగుళ్ళకి 1 kg నెయ్యి పట్టుద్దండి ఆల్మోస్ట్. కొద్దిగా వేసుకుంటూ చూద్దాము. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేడి చేసుకుందాం. నేనైతే ముందుగా ఒక 1 kg తీసుకుంటున్నాను. తీసుకొని ఇది కరిగేంత వరకు వేడి చేసుకుందాం. కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి. గోరువెచ్చగా చేసుకొని అందులో వేసుకుందాము. కొద్దిగా ఇలాచి పొడి, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. అనేది అంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు. పిండిలో జస్ట్ ఒక చిటికెడంతా సాల్ట్ వేయండి. మనకు ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచి పొడి వేసుకోండి. కొద్దిగా వేసుకొని అది కలిసేంత వరకు కలుపుకొని ఆలోపు మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. అంతా మనకు లూజ్ అయిపోవాలి ఇలా అన్నట్టు. చూడండి, మనకు గోరువెచ్చగా నెయ్యి రెడీ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి మనం పిండిలో వేసేసుకుందామండి. బెల్లం కూడా ముందుగా ఇలా తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా, నెయ్యి అనేది నేను కొద్దిగా వేస్తున్నాను. 1 kg అనేది నేను వేడి చేశాను, కానీ కొంచెమే వేసుకుంటున్నానండి. వేడి చేసి పక్కన తీసి పెట్టేశాను అన్నట్టు. ఇప్పుడు మనం బెల్లం అనేది మనం మంచిగా ముద్దలు లేకుండా సన్నగా షుగర్ లాగా పొడి చేసుకొని వద్దామన్నట్టు. నేను 1 kgకి కొంచెం తక్కువ తీసుకున్నానండి. 3/4 kg తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 1 kg తీసుకోండి, కానీ 3/4 kg సరిపోతుందండి. నెయ్యి వేస్తాం కదా మనము. ఎక్కువ స్వీట్ అయినా కూడా బాగోదు కదండి, ఎక్కువ స్వీట్ తినకూడదు కదా. అందుకు నేను 3/4 kg వేస్తున్నాను. నాకు సరిపోయిందండి. మీరు కావాలనుకుంటే 1 kg వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు పిండి బెల్లం అంతా కలిసేలాగా సాల్టు, మనం ఇలాచి పొడి కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ కలిసేలాగా చేయితో బాగా ముద్దలు లేకుండా కలుపుకుందాం. ఎక్కడైనా ముద్దలుగా ఉన్నా కూడా నేను 1/4 kg వేసుకుంటూ కలిపేసుకుంటున్నానండి. ఒకేసారి 1 kg వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుంది. నేను కొంచెం వేసుకుంటూ వచ్చేంత వరకు ఉండలు చుట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా తర్వాత వేసుకుందాం అంటే ఏంటంటే మనం ఉండలు చుట్టుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ముందుగా ఒకసారి వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. తర్వాత యాడ్ చేసుకుంటూ ఇలా ఉండల్లాగా చుట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు నెయ్యి, బెల్లము, పిండి అనేది మంచిగా కలిసేలాగా కలుపుకుందాం ఒక స్పూన్తో. నెయ్యి అనేది కొద్దిగా వేడిగా ఉంది కదా, అందుకు నేను చేయి పెట్టట్లేదు. చేతి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేయి పెట్టేసుకోవాలి. చూడండి, చుట్టేంత వరకు ఇలాగే చుట్టుకోవాలి. మనకి ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తున్నది అనుకోండి, ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఆల్మోస్ట్ అంతా వేసేసాను. 3/4 kg వేసేసాను. ఒక 1/4 kg పక్కన పెట్టాను, అది కూడా తర్వాత వేసేస్తానండి. చుట్టేంత వరకు చుట్టుకుంటాను. ఏంటంటే మనము చుడతా ఉంటే టైం పట్టుద్ది కదా, అది పిండి అనేది ఆరిపోతుంది. మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది, యాడ్ చేయాల్సి వస్తుంది నెయ్యి. నేను అయినంత వరకు చుడతాను వచ్చేంతవరకు. మళ్ళీ ఇంకా మనకు ఉండలు చుట్టని టైం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఇంకా 1/4 kg యాడ్ చేసేసుకుందాము. చూడండి, చాలా ఈజీగా చుట్టుకోవచ్చండి, అప్పటికప్పుడు అయిపోతాయి. మనకి ఇందులో పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ హెల్త్కి చాలా మంచివండి సున్నుండలు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సున్నుండలు అనేది. చూడండి, ఇది ఇప్పుడు పొడి అయింది కదా. నేను ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా అన్నీ ఉండలు చుట్టేసుకున్నాను. 1/4 kg కూడా వేసేసాను. 1 kg పట్టిందండి నాకు మొత్తము.
చూడండి ఇలా అన్నీ ఉండలుగా చుట్టేసి పెట్టేసుకున్నాను. ఇంతే అండి సున్నుండలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఐరన్ కదా మనకు, నెయ్యి కానీ మినపగుళ్ళు కానీ. ఇంతే అండి. మీరు కూడా ఇప్పుడు గోధుమ పిండి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. నేను 1 కేజీకి 3/4 కేజీ బెల్లం తీసుకొని ఇలా పాకంలో వేడి చేశానండి. కొద్దిగా లేత పాకం వచ్చేంత వరకు, మరీ ముదురు పాకం వద్దు. ఇలా పిండి మనం మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలు చేసేసి మనం చపాతీలాగా ఇలా నంచుకోవాలండి. ఇలా చూడండి, ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్గా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇంతే అండి. ఒక చపాతీలాగా చేసేసుకొని అన్నీ ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి మనకి ఎంత మంచిగా ఉబ్బుతున్నాయి అన్నట్టు, మళ్ళీ ఎలా పొంగుతున్నాయో చూసారా. అన్నీ ఇలాగే ఒకటి ఒకటి వేసి తీసేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనము పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా ఇలాచి పొడి, సాల్ట్ కూడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. గోధుమ పిండి బూరెలు ఇంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసుకుందామండి. నేను పండగ కదా, సంక్రాంతి పండగ కదా, అన్ని వెరైటీస్ చూస్తున్నాను. ఇలా పిండి ముందుగా కలిపేసుకోవాలండి. నేను 1 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఫుడ్ కలర్ వేసుకొని చూడండి, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఏంటంటే మంచిగా వస్తుంది అన్నట్టు బూందీ అనేది. ఇప్పుడు మనము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు తీసేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేస్తూ ఉండాలండి. ఒక గరిటె తీసుకొని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి, మరీ లోలో పెట్టకూడదు, మరీ హైలో పెట్టకూడదు. చూడండి ఎంత ఈజీగా వేగిపోతున్నాయి చూసారా. అప్పటికప్పుడు మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎంత బాగా వస్తున్నాయి చూసారా, ఇలా మంచిగా పఫ్ లాగా పొంగుతున్నాయి చూసారా మీరు. ఇంతే అండి, మొత్తం పిండి అయిపోయేంత వరకు ఇలాగే అంత లడ్డు అనేది మనకు బూందీ అనేది రెడీ చేసి పెట్టేసుకుందాము. అన్నీ ఇలాగే వేస్తూ ఉండాలండి, సిమ్లో పెట్టుకోకండి, మరీ అలాగని హైలో పెట్టుకోకండి. మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే మనకు బూందీ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది అన్నట్టు. చాలా ఈజీగా వేగిపోతుంది చూసారా, నేను ఎంత ఫాస్ట్గా వేసేస్తున్నాను. మనం ఒకసారి ఒక వాయి వేసి ఇంకొక వాయి వేసేలోపు వేగిపోతుంది అన్నట్టు, అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. మనం లడ్డు అనేది చాలా ఎంత హార్డ్గా ఉంటుంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నాకైతే చాలా ఈజీ అనిపిస్తుందండి. నేను అప్పటికప్పుడు పిల్లలు ఎప్పుడైనా తింటామన్నారంటే కథం, నేను అప్పటికప్పుడు చేసి పెడతానన్నట్టు. చూడండి మనమంతా ఆల్మోస్ట్ అంతా లడ్డు రెడీ అయిపోయింది కదండి మనకు బూందీ. ఇప్పుడు పాకం పెట్టుకుందాము. నేను 1 కేజీకి 3/4 కేజీ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కేజీకి 1 కేజీ తీసుకోండి. నేను 1 కేజీకి 3/4 కేజీ కంటే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. 1 కేజీ కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఇది మనకు పాకం అనేది నేను మీకు చూపిస్తానండి. ఇలాచి పొడి వేసుకుంటున్నాను చూసారా. పాకం అనేది ఇలా రావాలి, జిగురు పాకం అంటే ఇలా మనకు తీగ పాకంలో రావాలి. ఇలా మనం చేయికి పెట్టుకొని ఇలా చూస్తే మనకు తీగలాగా సాగాలి. చూడండి మనకు పాకం వచ్చేసింది. నేను లడ్డుల్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చూసారా. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి. మనం మంచిగా ఇదంతా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. మనకి పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకుందామండి. కాజు కిస్మిస్ అన్నీ వేసేసుకొని ఉండల్లాగా లడ్డుల్లాగా చుట్టేసుకుందాము. చూసారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను నెయ్యిలో వేయించుకొని తీసుకొచ్చాను. మనకు కర్బూజా గింజలు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, కాజు, పిస్తా అన్నీ వేసేసానండి. అన్నీ నెయ్యిలో వేయించుకొని తీసుకొచ్చాను. చూడండి ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. ఇలాగే ఉండల్లాగా చుట్టుకోవాలి. ఎంత ఈజీగా చుడుతుందండి ఉండ అనేది, మనకి స్మూత్గా అప్పటికప్పుడు చాలా మంచిగా వచ్చేస్తుంది ఉండ అనేది. లడ్డుల్లాగా చుట్టేసి పెట్టేసుకుందాం అన్నీ. మీరు డ్రై ఫ్రూట్స్ ఎన్ని అయినా వేసుకోవచ్చండి. నేనైతే బాగా ఎక్కువ వేస్తానండి. పిల్లలు ఏంటంటే విడిగా ఇస్తే తినరు కదా, ఇలాగ దేంట్లోనైనా స్వీట్స్లలో కానీ అందులో వేసిస్తే పిల్లలు తింటారు కదండి, అందుకని. చూడండి నేను అన్ని లడ్డూలు ఇలాగే చుట్టేసుకుంటున్నాను. నేను అన్ని లడ్డూలు మీకు చుట్టి లాస్ట్కు చూపిస్తానండి. ఇంతే అండి, అన్ని లడ్డూలు చుట్టడం రెడీ అయిపోయింది చూసారా. నేను ఒక 20 మినిట్స్లో లడ్డూలన్నీ చుట్టేసాను. ఇంతే అండి లడ్డు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు భక్షాలు తయారు చేసుకొని చూసుకుందాము. నేను భక్షాలకు అనేది 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు కొబ్బరి పొడి, ఒక 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకొని కలుపుకొని పిండి కలిపేసుకొని అందులో పెట్టేసుకొని మనం భక్షాలు ఎలా తయారు చేస్తాం అలా, అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి.
చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి భక్షాలు అనేది. ఇంతే అండి భక్షాలు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అన్ని వెరైటీస్ చేసి చూపించాను కదండి. లడ్డూలు చేశాను, కజ్జికాయలు చేశాను, పల్లీల చెక్క చేశాను, నువ్వుల చెక్క చేశాను, డబల్ కా మీఠా చేశాను. 5-6 వెరైటీస్ చేశానండి. మీరు కూడా ఇప్పుడు సంక్రాంతి పండగకి అన్ని స్వీట్స్ రెడీ చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి అన్ని వంటలు ఎలా వచ్చాయనేది, మీకు కూడా ఎలా కుదిరాయి అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.